నా పేరు తేజస్విని. బెంగుళూరు నుంచి వచ్చాము మేము. నా కొడుకు జినుత్ 7th స్టాండర్డ్ ఇప్పుడు. లాస్ట్ ఇయర్ జూన్ నుంచి ఇక్కడే చదువుతున్నాడు వాల్మీకి ఆశ్రమం గురుకులంలో. ఇంప్రూవ్మెంట్ వైజ్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు. యాక్చువల్లీ జినుత్కి యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టము. ఇక్కడ వచ్చిన తర్వాత యాక్టివిటీస్ అన్నీ బాగా నేర్చుకొని ఫిజికల్ ఫిట్నెస్ కూడా అయ్యాడు. ఇంకా స్టడీ వైజ్ కూడా కాన్సన్ట్రేషన్ బాగా పెరిగింది. చాలా మంచిగా అనిపిస్తోంది ఇక్కడ. నా పేరు బసవరాజు, జినుత్ తండ్రిని. వాల్మీకి ఆశ్రమానికి చేర్పించడానికి ముఖ్య కారణము జినుత్ని నాకు ప్రేరేపితమైనది ఆ స్టూడెంట్ ఏ స్థాయిలో ఉన్నాడో, ఏ విధంగా ఆ స్టూడెంట్కి టీచర్ అనే అతను ఎలా చెప్పాలి, ఆ అబ్బాయికి ఏ విధంగా ఆ అబ్బాయిని ముందుకు తీసుకెళ్తే వాడు అర్థం చేసుకుంటాడు. అంటే చదవడము అన్న వెంటనే ఒక స్టాండర్డ్, ఒక తరగతి పాస్ అయిపోయి వెళ్ళిపోవడం కాదు. పాస్ అయ్యి వెళ్ళిపోతారు, కానీ అర్థం కాకోకుండా పాస్ అవ్వడము, సర్టిఫికేట్ తెచ్చుకోవడం కాదు ఇంపార్టెంట్. నిజంగా ఆ అబ్బాయికి ఆ కాన్సెప్ట్ అర్థమైందా లేదా, పరీక్ష అన్నది కూడా ఏ సమయంలో పెట్టినా కూడా ఆ అబ్బాయి రాసే విధంగా అంత విశ్వాసంగా రాస్తున్నాడు ఇప్పుడు జినుత్. ఒక సాంస్క్రిట్ కానీ, మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ, సోషల్ కానీ, ఇవన్నీ కూడా ఒక ప్రాక్టికల్ ఎక్స్పోజర్తోన ఇక్కడ ఈ వాల్మీకి ఆశ్రమంలో చెప్పించడము. అలాగే వీళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా ఒక ఫిజికల్ బేస్డ్ యాక్టివిటీస్, వాళ్ళకి ఇచ్చిన టార్గెట్స్ అన్నీ కూడా ఇంపాక్ట్ఫుల్గా ఉన్నాయి స్టూడెంట్స్కి. దాన్ని నేను చాలా గమనించాను. జినుత్ బిహేవియర్లో కూడా ఈ సంవత్సరం ఒక 8-10 నెలలుగా ఎప్పుడైతే మేము వాల్మీకి ఆశ్రమంలో జాయిన్ చేశామో, ఊరికి వచ్చినప్పుడు కూడా వేరే వాళ్ళు కూడా చెప్పారనమాట. మా అసోసియేషన్ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా ఈ అబ్బాయి గురించి ఒక బిహేవియర్ చేంజ్ అయింది, పెద్దలకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ, మాట్లాడే విధానం కానీ అన్నీ చాలా తేడాలు వచ్చాయి అని చెప్పారనమాట. అందుకే వీఆర్ ఫీల్ హ్యాపీ మా జినుత్ని ఇక్కడ కంటిన్యూ చేయడం. వీఆర్ ఫీల్ సో హ్యాపీ ఫర్ దాట్. థ్యాంక్ యూ. నా పేరు జినుత్. నేను బిఫోర్ ఎన్పిఎస్ స్కూల్లో చదువుతున్నాను. ఇక్కడ వచ్చినాక వాల్మీకి ఆశ్రమంకి వచ్చినాక అంటే లైక్ నాకు ఫిజికల్ యాక్టివిటీస్లో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. తర్వాత ఇక్కడ వచ్చినాక మాకు ఫిజికల్ యాక్టివిటీలో మల్లకంబ, గట్కా, మర్దాని ఖేల్, రైఫిల్ షూటింగ్, ధనుర్విద్య అలా అన్నీ చేపిస్తారు. దానివల్ల నాకు ఇష్టమైంది. మళ్ళీ చదవడం కూడా అంటే లైక్ చదవడం అంటే నేర్పియడం కూడా బాగా నేర్పిస్తారు ఇక్కడ. థ్యాంక్ యూ.